టాపిక్ కస్టమర్‌కున్న ఇంకొక డౌట్. మన ల్యాండ్స్ అన్నీ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ అటు సరౌండింగ్స్‌లోనే ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఎర్రచందనం అనేది అటువైపే పండుతుంది కాబట్టి మన వెంచర్స్ అన్నీ కూడా అటు సైడే ఉంటాయి. కస్టమర్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే అది లాంగ్ అయిపోతుంది. ఈ డౌట్‌ని చాలామంది నాకు ఇంత దూరం గదా! ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా అని కొంచెం ఆలోచిస్తున్నారు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మన పిల్లలున్నారండి. మాక్సిమం కొంతవరకు మనం ఇక్కడ లోకల్‌లో చదివించుకుంటాము. దగ్గరో, దూరమో మంచికి స్కూల్ ఏదుంది, కాలేజ్ ఏదుంది అని జెప్పేసి మనం దగ్గరలో చూసుకొని చదివించుకుంటాము. అంతవరకు ఓకే. కానీ వాళ్ళకి ఇంకా మంచి ఫ్యూచర్ కావాలి అంటే యూఎస్‌ఓ, యూకేనో అటు సైడ్ ఎళ్లి అదర్ స్టేట్స్‌కి వెళ్ళి చదువుకోవాలి అంటే మీరు ఆలోచిస్తారా? ఆలోచించరండి. ఎట్టి పరిస్థితిలో ఆలోచించరు. కనీసం చదువు విషయంలో కాకుండా జాబ్ ఏదైనా వస్తే అంత దూరం వెళ్లి జాబ్ చేయాలా అనైతే ఆలోచిస్తారా? ఆలోచించరు. మన పిల్లల్ని మనం పంపిస్తాము. వాళ్ళ ఫ్యూచర్ అక్కడ బావుంటుంది అని తెలిసినప్పుడు, అంత దూరం పంపిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ కోసం ల్యాండ్ ఎంత దూరం ఉంటే ఏంటి? దానివల్ల మనం సెటిల్ అవుతున్నామా లేదా? ఇది మాత్రమే ఆలోచిద్దాం. దూరం దూరం అనుకుంటే ఎక్కడ మనం ల్యాండ్ కొనలేమండి. ఎంత దూరమైనా అక్కడికెళ్తేనే మనకి మంచి అమౌంట్ వస్తుంది అనుకున్నప్పుడు 100% దూరమైనా కూడా అక్కడే పెట్టాలి ల్యాండ్. చిన్న లాజిక్ ఏంటంటే యాపిల్ కల్టివేషన్ చేయాలంటే మన లోకల్‌లో దగ్గరలోనే చేస్తామంటే కుదరదండి. కాశ్మీరు అటు సిమ్లా ఇటు సైడ్ వెళ్తేనే కుదురుతుంది. అట్లానే ఎర్రచందనం సాగు చేయాలి అంటే మనం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప ఇట్లాంటి కొన్ని ఏరియాస్‌లో మాత్రమే పండుతుంది. మనం అక్కడ మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయగలం. ఓకేనా?